Our hearts beat to the city streets. We began to feel the fire. హలో గైస్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ అవర్ కాశ్మీర్ ట్రిప్. సో హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కాము. ఎక్కి ఢిల్లీలో 2 hours లే ఓవర్ ఉందన్నమాట. సో 2 hours ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, మా దగ్గర లాంజ్ యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఉంది. అది ఎన్కామ్ లాంజ్. 2 rupeestోనే వీ గాట్ దట్ యాక్సెస్ అండ్ దే వర్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫుడ్. మార్నింగ్ ఎక్స్క్లూజివ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంది, బట్ నాకు పర్సనల్గా మటన్ కీమా, ఇడ్లీ, ఇంకా ఫ్రెంచ్ క్రొసాంట్, ఇంకా బనానా కేక్ ఇవి నచ్చాయి. కాఫీ తాగుతుంటే కెఫే కాఫీ గుర్తొచ్చింది. అంత బాగుంది, నా ఫేవరెట్ అనమాట అది. అక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ అవి ఉన్నాయి కదా, మేము అక్కడ కూర్చోలేదు, అక్కడ ఖాళీ లేకుండే. సో ఎందుకంటే మాకు అంత టైం కూడా లేదు, జస్ట్ 2 hours కదా. సో సరిపోయింది తినేసి కొంచెం వాష్రూమ్స్ యూజ్ చేసుకునేసరికి. నెక్స్ట్ ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్. వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడెప్పుడు లైక్ శ్రీనగర్లోకి ఎంటర్ అవుతామా, ఎప్పుడెప్పుడు లైక్ స్నో వ్యూ అంతా కనిపిస్తుందా అని. దిస్ విల్ బీ మై ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా స్నో ఉండింది కొన్ని ప్లేసెస్లో, బట్ నేను విజిట్ చేయలేదు ఆ ప్లేసెస్ని. కొంచెం 45 minutes దూరం ఉండింది అనమాట. సో ఫైనల్లీ శ్రీనగర్లో ల్యాండ్ అయ్యాం, బట్ దేర్ వాజ్ నో స్నో. ఆ రోజు స్నోఫాల్ లేదు, సో మొత్తం డ్రైగా ఉంది. నేను కొంచెం డిసప్పాయింట్ కాదు, కొంచెం ఫీల్ అయ్యా, అబ్బా స్నోలోకి ఇలా ల్యాండ్ అవుతామేమో అనుకున్నా. ఎనీవే దారిలో కనిపించింది దాల్ లేక్, ఇదంతా మా హోటల్కి వెళ్ళే దారిలో. హోటల్ లుక్స్ అంతా చూస్తే ప్రాపర్ కాశ్మీరీ వైబ్ ఉందన్నమాట. మీరు చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. ఫైనలీ వీ ఎంటర్డ్ ద రూమ్. నాకైతే రూమ్ బాగా నచ్చింది బికాజ్ ఐ రియలీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ డార్క్ కలర్స్ అనమాట. సో మీరు చూస్తే దిస్ ఇస్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కైండ్ ఆఫ్ లైక్ లుక్. వ్యూ కూడా బాగుంది రూమ్లోంచి. అండ్ ఈ కర్టెన్ చూసారా, ఎంత ప్యూర్ కాశ్మీరీ వైబ్ వచ్చింది కర్టెన్. అండ్ వ్యూ అయితే లైక్ బాగుంది. మీరు నెక్స్ట్ డేలో చూడొచ్చు, నెక్స్ట్ డేకి స్నోఫాల్ పడి వ్యూ ఎలా అయిపోయిందో అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. మేము చెక్ ఇన్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. ఈవినింగ్ 5:30 తర్వాత మ్యాక్సిమం అన్ని టూరిస్ట్ ప్లేస్లు క్లోజ్ అయిపోతాయి, ఇక్కడ స్నోఫాల్ వల్ల రిస్క్ అవ్వకూడదు పీపుల్కి అని చెప్పి. సో దగ్గరలో ఒక షాప్ ఉంటే వచ్చాము. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, కానీ చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో అంత ప్రైస్ పెట్టి తీసుకోబుద్ధి కాలేదు. మేబీ తక్కువకి తర్వాత మార్కెట్లో దొరుకుతాయి అనుకొని నేను డ్రాప్ అయిపోయాను. ఈవెన్ ఆ చిన్న కుంకుమ బర్న్ కూడా చాలా ప్రైజ్ అనిపించింది, తీసుకోవాల్సిందేమో, తర్వాత దొరకలేదు బేసిక్గా ఇట్లాంటివన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో. ఈ పెయింటింగ్స్ చూసారా, మొత్తం హ్యాండ్ పెయింటెడ్. The moonlights, summer sky, it was the best we ever had. And we'll stay on forever. ఇక్కడ సిగరెట్స్ ఎక్కువ స్మోక్ చేస్తారు కదా, సో యాష్ట్రేస్ కూడా చాలా డిఫరెంట్ కలర్ఫుల్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన సీజన్ ఫిబ్రవరి కాబట్టి చాలా స్నోఫాల్ అది ఎక్కువ ఉండడం వల్ల లైక్ మిగతా షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. వింటర్లో ఇక్కడ వీళ్ళు ఎక్కువ షాప్స్ ఓపెన్ ఉంచారంట. సో ఓన్లీ ఇట్లా ఇండోర్ అంటే ప్రాపర్ రూఫ్ ఉన్న షాప్సే కొన్ని ఓపెన్ ఉన్నాయి, స్ట్రీట్స్ అన్నీ క్లోజ్ ఉండినాయి. ఆ తర్వాత స్కార్ఫ్స్ ఉండే షాప్కి వెళ్ళాము. ఇది చాలా హై క్వాలిటీ ఉందన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్న రెడ్ కలర్ది, ఇది 3000 rupees చెప్పాడు. నేను ఈ స్కార్ఫ్ తీసుకున్నా, ఇది సమ్ 600 చెప్పాడు. అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్, నాకు బాగా యూజ్ అవుతుంది కూడా హైదరాబాద్ వచ్చాక. అంటే ఇప్పుడు ఇంత టూ మచ్ కలర్ఫుల్ నాకు చాలా ఇష్టము, కాకపోతే డైలీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లైక్ అట్లా కట్టుకోవడానికి అవ్వకపోతే పాయింట్లెస్ కదా తీసుకొని, అందుకనే ఓన్లీ కొంచెం లైక్ నేను యూజ్ చేయగలను అనుకున్నదే తీసుకున్నా నచ్చిన వాటికన్నా. అండ్ చెప్పాలంటే ఈ పర్పుల్ అయితే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ గైస్. ఇది అంతే 3500. మీకు క్లాత్ పట్టుకుంటేనే అర్థమైపోతుంది, ప్యూర్ లైక్ హై క్వాలిటీ సిల్క్ అనమాట.
ఈ టాప్ మంచి పేస్టల్స్ యూజ్ చేశాడు కదా, సో స్వీట్ లైక్ గ్రీన్, స్వీట్ ఏమంటారు ఎల్లో, పింక్, ఇట్లా అన్ని మంచి మంచి కలర్స్ యూజ్ చేశాడు. రియాలిటీలో చూడడానికి ఇంకా బాగుంది. ఈ వైట్, బ్లాక్ ఇట్లాంటివి నాకు నచ్చాయి, కానీ లైక్ కామనే కదా, లైక్ ఆల్రెడీ నాకు ఉన్నాయి అట్లాంటివి, సో తీసుకోలేదు. 2 షాప్స్కి వాక్ చేసుకొని వచ్చేసరికి టైం సమ్ 7:30 అయింది. పక్కనే మత్తు స్వీట్ అని ఒకటి ఉందన్నమాట మా హోటల్ పక్కన, సో దానికి వెళ్ళాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాశ్మీరీ స్వీట్స్, మేము లైఫ్లో చూడని స్వీట్స్ కూడా ఇక్కడ చూసాము. నాకు ఏదైనా కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం, సో నేను గులాబ్ లడ్డు అనేదో ఉంటే తీసుకున్నా. ఇక్కడ దొరికే పర్టికులర్ డ్రై ఫ్రూట్స్, పర్టికులర్ కైండ్ ఆఫ్ కాన్ఫెక్షనరీ ఇట్లాంటివన్నీ బాటిల్ చేసి జార్స్లో ఉన్నాయి. గులాబ్ లడ్డు అంటే మోతిచూర్ టైప్లో ఉంటుంది అనుకున్నా, లోపల పాన్ టేస్ట్ వచ్చింది. ఐ రియలీ లవ్ పాన్ స్వీట్స్ గైస్, సో అందుకే నాకు ఇది బాగా ఎక్కేసింది. లైక్ ఇంత మంచి కాంబో కదా, పైన రియల్ గులాబ్ పెటల్స్ అండ్ లోపల పాన్, లైక్ వాట్ ఎవర్ పాన్ ఐస్ క్రీమ్లో వేస్తే స్టఫింగ్ టైప్ ఆఫ్ లడ్డు అది. నేను ఈ కుకీస్ తీసుకున్నా, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ పిస్తా లైక్ జల్లు ఉన్నాయి ఆ కుకీస్. అండ్ ఇవి తీసుకోలేదు, స్క్వేర్ షేప్వి టూ మచ్ స్వీట్ ఉంటాయేమో అనిపించింది. అండ్ ఈ కుకీస్ తీసుకున్నా, ఈ చాక్లెట్ రౌండ్గా ఉన్నాయి కదా, అన్నీ బాగున్నాయి, టూ గుడ్, టాప్ నాచ్ అసలు. అంటే ఆ ప్రైస్కి మన హైదరాబాద్లో అయితే రావు అనిపించింది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఉండే ప్లేస్, ఇక్కడ బార్గెన్ చేయలేము. మార్నింగ్ ఫుడ్ తినేసి ఫ్లైట్ ఎక్కడం వల్ల ఫుల్గా ఫ్లైట్లో నిద్రపోయాం. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చేసా, వి డిడ్ంట్ ఈట్ ఇట్ ఇన్ ద ఫ్లైట్, సో అందుకే డైరెక్ట్ మళ్ళీ ఈ షాప్లో తినడమే. అండ్ టీ అయితే సో గుడ్ గైస్, కాశ్మీర్లో టీ, చల్లని ప్లేస్లో టీ అంటే ఆ ఫీలే వేరు కదా. ఇంకా నైట్ హోటల్లో డిన్నర్ వచ్చి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫుల్ ఆన్ కాశ్మీరీ ఫుడ్, కానీ వాళ్ళు టూరిస్ట్లకి ఇబ్బంది అవ్వకుండా, స్టమక్ అప్సెట్స్ అవ్వకూడదు, లైక్ డిఫరెంట్ ఫుడ్ తిని అని చెప్పి నార్మల్ రెగ్యులర్ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ చిల్లీ చికెన్, బటర్ చికెన్, చిల్లీ గోబీ ఇట్లాంటివే ఉన్నాయన్నమాట. మేము కాశ్మీర్లో 7 more days ఉన్నాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాము, చాలా ప్లేసెస్ కవర్ చేసాము. ఫస్ట్ డే వైజ్ వ్లాగ్స్ వస్తాయి గైస్, ఆ తర్వాత బడ్జెట్ టిప్స్ ఇంకా ఇట్లాంటివన్నీ నేను మెన్షన్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. మీరు అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి లైక్ కొట్టేయండి. కాశ్మీర్ ఆర్ ఎనీ అదర్ స్నో ప్లేస్కి వెళ్ళే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్, ఐ విల్ ట్రై టు సాల్వ్. థ్యాంక్ యూ, బాయ్.